హలో అండి, అందరికీ నమస్కారం. కార్తీక పురాణం ఈరోజు 7వ అధ్యాయానికి స్వాగతం. మనం 6వ అధ్యాయంలో కార్తీక మాసంలో దీపదానం యొక్క మహత్యాన్ని గురించి చెప్పుకున్నాం కదా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్తీక మాసంలో మీకు కుదిరినప్పుడు నెల రోజులు పిండితో చేయండి. కుదరకపోతే కనీసం కార్తీక పౌర్ణమి, మహాశివరాత్రి, ఏకాదశి, ద్వాదశి ఇలాంటి పుణ్యతిథుల్లో అయినా సరే దీపదానం చేసుకోండి. ఇంకా ఈ కార్తీక మాసంలో చెప్పుకోదగినటువంటిది ఇంకొకటి ఏంటంటే వనభోజన. కార్తీక మాసంలో వనభోజనం అనేటువంటిది చాలా అనంతమైన పుణ్యఫలాన్ని ఇస్తుందన్నమాట. అదే మనం 7వ అధ్యాయంలో చెప్పుకుంటాం. కార్తీక పురాణము 7వ అధ్యాయము కార్తీక వనభోజన, పుష్పార్చన, దీపారాధన విధులు. వశిష్ఠుల వారు జనక మహారాజునకు ఇంకనూ ఇటుల బోధించిరి. రాజా, కార్తీక మాసము గురించి, దాని మాహాత్మ్యము గురించి ఎంత వినును తనివి తీరదు. అంతే కదండి, భగవంతుడి కథల్ని, మంచి మాటల్ని ఎన్ని విన్నా కూడా ఇంకా మనకి ఏదో తెలుసుకోవాలి అంటే ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో అలాంటి వాళ్ళకి ఈ భగవంతుడి యొక్క కథల్ని, మాహాత్యాన్ని గురించి ఎంత విన్నా కూడా ఇంకా వినాలి అని చెప్పి అనిపిస్తూ ఉంటుందన్నమాట. మనకు గనక చాగంటి గారు, సామవేదం గారు, గరికపాటి వాళ్ళు ప్రవచనం చెప్తుంటే మనం ఎప్పుడైనా వెళ్తాం అనుకోండి, అప్పుడే అయిపోయిందా 2 గంటలు, ఇంకా వినాలనిపిస్తుంటుంది కదా. అలా ఎవరైతే భగవంతుని మీద శ్రద్ధ ఉంటుందో, జ్ఞానం కలిగి ఉంటారో, భక్తి తత్పరులుగా ఉంటారో అలాంటి వాళ్ళకి ఈ భగవంతుడి యొక్క కథలను, పురాణాలను, ఒక్కొక్క మాసం యొక్క గొప్పతనాన్ని ఎంత చెప్పినా ఎంత విన్నా కూడా ఇంకా వినాలని అనిపిస్తూ ఉంటుందన్నమాట. కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువును సహస్రనామావళితో, సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా ఉండును. ఎవరైతే ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువును సహస్రనామాలతోటి, సహస్ర కమలాలతోటి ఎవరైతే పూజిస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుందిట, స్థిరంగా ఉంటుందిట. తులసీ దళముతో కానీ, బిల్వపత్రములతో కానీ సహస్రనామ పూజ వందరించినచో వారికి జన్మరాహిత్యము కలుగును. ఒకవేళ ఆ కమలాలు దొరకలేదనుకోండి, తులసి దళాలతో కానీ, బిల్వపత్రాలతో కానీ, అంటే మారేడు దళాలతో కానీ ఎవరైతే సహస్రనామం పూజ చేస్తారో అది మహావిష్ణువు కావచ్చు, లేదా పరమేశ్వరునికి కావచ్చు, ఎవరికైనా సరే అలాంటి వాళ్ళకి జన్మ అనేది ఉండదుట, జన్మరాహిత్యం కలుగుతుందిట. కార్తీక మాసమందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామం ఉంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షము ఇంతింత కాదు. ఎవరైతే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు అంటే మనం అలా చిన్న ఉసిరికాయలు కాదండి, తినేవి కాదు, పెద్ద ఉసిరికాయలు ఉంటాయి చూడండి, పచ్చడి పెట్టుకుంటామే, దాత్రి వృక్షం అంటుంటారు. కాబట్టి ఆ ఉసిరి చెట్టు కింద ఎవరైతే సాలగ్రామాన్ని నుంచి అభిషేకం చేసి భక్తితో పూజిస్తారో అలాంటి వాళ్ళకు వచ్చేటువంటి మోక్షం ఇంతింత కాదుట. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి తాను తినిన సర్వ పాపములు పోవును. అదేవిధంగా ఈ ఉసిరి చెట్టు కింద సాలగ్రామా నుంచి పూజ చేసి తర్వాత అక్కడే వంట చేసుకొని ఎవరైతే 10 మంది బ్రాహ్మణులకు కూడా భోజనం పెడతారో అలాంటి భోజనం పెట్టి వాళ్ళు కూడా కనుక భోజనం చేసినట్లయితే అలాంటి వాళ్ళ యొక్క సర్వ పాపాలు పోతాయిట. అంతేగాని వనభోజనం అంటే ఏదో మనం క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చి అవి చేసుకొని తీసుకోపోయి అక్కడ కూర్చొని తినడం కాదండి. కాకపోతే ఇప్పుడు మనకి అక్కడ చేసుకోవడానికి వస్తుండదు కొన్ని ప్రదేశాల్లో. అలాంటప్పుడు మన ఇంట్లోనే మనం శుచిగా శుభ్రంగా తయారు చేసుకొని తీసుకెళ్ళి అక్కడ కూర్చొని 10 మందికి పెట్టి మనం కూడా భోజనం చేయొచ్చు. ఏదో ఒకటి మనం విష్ణు సహస్రనామో లేకపోతే ఉంటాయి కదా మనకి ఈ శివానంద లహరో లేదా శివ సహస్రనామో ఏదో ఒకటి మనకు వచ్చింది చదువుకొని చక్కగా ఆ భగవంతుడిని పూజ చేసుకొని తర్వాత 10 మందికి పెట్టి మనం కూడా తినొచ్చు. అంతేగాని క్యాటరింగ్ ఇచ్చేసి ఆర్డర్లు ఇచ్చేసి అవి రాగానే అక్కడికి పోయి అందరూ పెట్టుకొని ప్లేట్లు పెట్టుకొని తిని మళ్ళీ ఆ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు అక్కడంతా పడేసి ఇంకా పైగా పర్యావరణాన్ని కలుషితం చేయడం కాదు. అది కాదండి వనభోజనం అంటే. మనం చక్కగా ఎక్కడైనా తోట ఉంటే అక్కడికి మన పదార్థాలు, మేము చిన్నప్పుడు అలాగే చేసేవాళ్ళం అండి. మాది ఎల్లాయిపాళెం అని చెప్పాను కదా, మా బంధువులకి వాళ్ళకి ఉసిరి తోట ఉందన్నమాట, పెద్ద తోట. అక్కడికి వెళ్ళి బ్రాహ్మణులందరం కూడా అక్కడికి వెళ్ళి అక్కడే స్నానం చేసి మా అమ్మ వాళ్ళందరూ చక్కగా తడిబట్టలు కట్టుకొని ఆ ఉసిరి చెట్టు కింద అక్కడే వండి ఇటుకరాళ్ళు పెట్టుకొని భోజనం వండి అన్నము, పప్పు ఇలాంటివి వండేసి అంత పొంగల్ చేసుకొని ఉసిరి చెట్టు కింద సాలగ్రామం నుంచి అభిషేకం చేసుకొని అక్కడే మేమందరం తిని ఆ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా పెట్టేవాళ్ళు అనమాట. పెట్టి సాయంత్రం ఇంటికి వచ్చేవాళ్ళు, అక్కడే పురాణం చదువుకొని చక్కగా అనమాట. అలా చేయాలి వనభోజనం. కాకపోతే ప్రస్తుత కాలం
కాలమాన పరిస్థితులకి మనకు అక్కడ చేసుకోవడానికి కుదరకపోతే మనం ఏం చేయాలి అంటే మన ఇంట్లోనే శుచిగా శుభ్రంగా ఏదైనా సరే వంటలను తయారు చేసుకొని వెళ్ళి అక్కడ మనం పూజ చేసుకొని చక్కగా మనం తిని 10 మందికి కూడా పెట్టవచ్చు అనమాట. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకు ఉండేటువంటి సర్వ పాపాలు కూడా పోతాయిట. ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారులు ఉదయమున సాయంకాలమున ఏ దేవాలయమునకైనను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసిన ఎడల వారి పాపము నశించును. మేము విధంగా ఈ దీపాలు పెట్టలేము, మేము ఈ స్నానాలు చేయలేము, ఈ దీపారాధనలు చేయలేము అని అనేటువంటి వాళ్ళు కనీసం కార్తీక మాసంలో ఉదయాన్నే స్నానం చేసేసి గుడికి వెళ్ళి ఉదయం సాయంత్రం ఆ భగవంతుడికి సాష్టాంగ నమస్కారం చేసినా కూడా వాళ్ళకు ఉండేటువంటి పాపాలన్నీ పోతాయి. దీనికేం డబ్బులు ఖర్చు కాదు కదండి. ఈ పని ఎవరైనా చేయొచ్చు కదా. చక్కగా గుడికి వెళ్ళి ఉదయం సాయంత్రం సాష్టాంగ నమస్కారం చేసుకునే దానికి బాధే ఉంది, చేయొచ్చు కదా. కానీ చూడండి ఎంత సులభంగా మనల్ని తరించడానికి మహాత్ములు మన ఋషులు ఎంతటి చిన్న చిన్న మార్గాలు చెప్పారో చూడండి. అంటే మనల్ని ఉద్ధరించడానికి ఎంత కిందకు దిగు వచ్చి వాళ్ళు సామాన్యులందరికీ కూడా చేయగలిగినటువంటి విషయాలని ఎంత చక్కగా విశదీకరించారో చూడండి. కనీసం సాష్టాంగ నమస్కారం గుడికి ఉదయం సాయంత్రం వెళ్ళి చక్కగా అలా చేసినా కూడా వాళ్ళకు ఉండేటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయట. సంపత్తి గలవారు, ఎవరికైతే ధనం ఉంటుందో సంపద కలిగినటువంటి వాళ్ళు శివకేశవుల ఆలయమునకు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాదులు పుణ్యకార్యములు దాన ధర్మములు చేసిన ఎడల అశ్వమేధయాగము చేసినంత ఫలము దక్కుటేగాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. ఎవరికైతే బాగా డబ్బులున్నాయో అలాంటి వాళ్ళు శివాలయం కానీ విష్ణాలయం కానీ వెళ్ళి భక్తితో చేయాలండి. దేవతార్చన హోమాదులు పుణ్యకార్యాలు దాన ధర్మములు ఇలాంటివి కూడా చేసినట్లయితే అశ్వమేధయాగం చేసినంత ఫలం వాళ్ళకు కలగడమే కాదు, వాళ్ళ పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందిట. శివాలయమున కానీ విష్ణాలయమున కానీ జెండా ప్రతిష్ఠించిన ఎడల యమకింకరులు దగ్గరకు రాలేరు సరికదా. పెనుగాలికి ధూళి రాసులు ఎగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాపంచలైపోవును. ఈ కార్తీక మాసములో తులసి కోట వద్ద ఆవు పేడతో శుభ్రముగా అలికి వరిపిండితో శంకు చక్ర ఆకారముల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యం పోసి దానిపై ప్రమిద నిండా నువ్వుల నూనె పోసి ఒత్తిని వేసి వెలిగించవలను. ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా వెలిగించవలను. దీనినే నందాదీపం అందురు. ఈ విధముగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణం చదువుచుండిన ఎడల శివకేశవులు సంతసించి కైవల్యమొసంగెదురు. ఇంకా ఈ కార్తీక మాసంలో ఈ పౌర్ణమి రోజున కానీ విశేషమైన పుణ్యదినాల్లో తులసి కోట దగ్గర చక్కగా ఆవు పేడతో శుభ్రంగా కలికి పద్మం శంఖం చక్రం ఇలాంటి ముగ్గులు పెట్టి దాని మీద నువ్వులు పోసి నువ్వులు ధాన్యం పోసి దానిపై ఒక ప్రమిద పెట్టి దాని నిండా నువ్వుల నూనె పోసి ఒత్తి వేసి దీపం వెలిగించాలన్నమాట. ఈ దీపం రాత్రింబవళ్ళు కూడా ఆరకుండా వెలిగించాలి. మనం దసరాల్లో వెలిగిస్తాం చూడండి అఖండ దీపం, అట్లా ఈ కార్తీక మాసంలో అనమాట. దీనినే నందాదీపము అంటారన్నమాట. ఈ విధంగా చేసి నైవేద్యం పెట్టి ఎవరైతే కార్తీక పురాణాన్ని చదువుతూ ఉంటారో శివకేశవులు సంతసించి వాళ్ళకి మోక్షాన్ని ఇస్తారట, కైవల్యాన్ని ఇస్తారట. అటులనే కార్తీక మాసంలో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్చించిన ఆయుర్వృద్ధి కలుగును. కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుని జిల్లేడు పూలతో కనుక ఎవరైతే పూజిస్తారో వాళ్ళకు ఆయుష్ వృద్ధి అవుతుందిట. సాలగ్రామమునకు ప్రతి నిత్యము గంధమును పట్టించి తులసీ దళములతో పూజించవలెను. ఏ మనుజుడు ధనము బలము కలిగి కార్తీక మాసమందు పూజాదులు సలుపడో ఆ మానవుడు మరుజన్మలో సునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును. ఎవరైతే ఈ కార్తీక మాసంలో పూజలు చేయకుండా స్నానాలు చేయకుండా దీపాలు పెట్టకుండా ఉంటాడో అలాంటి మానవుడు తర్వాత జన్మలో సునకం అంటే కుక్క అయ్యి తిండి దొరక్క ఇంటింటికి తిరుగుతూ అందరూ కొడుతూ ఉంటే కర్రలతో దెబ్బలు తింటూ చాలా నీచమైన స్థితిలో చస్తాట. కావున కార్తీక మాసం నెల రోజులు పూజలు చేయలేని వారులు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించును మాస ఫలము దక్కును. ఒకవేళ మేము నెల రోజులు చేయలేమనుకుంటే ఈ కార్తీక మాసంలో సోమవారాలు, కోటి సోమవారం, ఏకాదశి, పౌర్ణమి,
మహాశివరాత్రి ఇలాంటి పుణ్యదినాలు వస్తాయి. అలాంటి వాటిల్లో ఏదో ఒక రోజు చేసినా కూడా చేసి ఉపవాసం ఉండి శివకేశవులను కనుక పూజించినట్లయితే నెల రోజులు చేసినటువంటి ఫలం దక్కుతుందిట. కనుక ఓ రాజా, అది ఎవరు చేయలేనటువంటి వాళ్ళు, అంతేగాని ఒకరోజు చేసి మనకు అన్నీ కుదిరి అన్నీ అయినా కూడా ఒకరోజు చేసిన నెల రోజులు ఫలం దక్కుతుంది కదా అంటే కాదండి. వీలు లేని పరిస్థితుల్లో ఒకరోజైనా సరే నిష్ఠతో భక్తి శ్రద్ధలతో కనుక ఆచరించినట్లయితే నెల రోజులు చేసినటువంటి మాస ఫలం దక్కుతుందన్నమాట. కనుక ఓ రాజా, నీవు కూడా ఈ వ్రతమును ఆచరించి తరింపుమని చెప్పాను. మేము ఏమీ చేయలేమనుకుంటే కనీసం పురాణం అయినా సరే ఈ నెల రోజులు కూడా వినండి. ఒకవేళ అయిపోయినటువంటి పురాణాలు ఇప్పుడు 4వ రోజు 5వ రోజు అనుకోండి, మనకి మొదటి అధ్యాయం పురాణం లేదు, మళ్ళీ వినొచ్చు అనమాట. అయిపోయినటువంటి అధ్యాయాలు మీకు కుదిరినప్పుడు పెట్టుకొని వినండి. మన ఛానల్లో కూడా చెప్పున్నాం కదా, ఇదేముంది, మనము హాయిగా వింటూ మీ పని మీరు చేసుకోవచ్చు కదా. అలా అయినా సరే కనీసం పురాణాన్నైనా సరే వినండి, పురాణ శ్రవణం చేయండి ప్రతి ఒక్కళ్ళు. కనుక ఓ రాజా, నీవు కూడా ఈ కార్తీక మాస వ్రతాన్ని ఆచరించి తరింపుమని వశిష్ఠ మహాముని జనక మహారాజుతో చెప్పాట. నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. కార్తీక పురాణము 7వ అధ్యాయము సమాప్తం. 7వ అధ్యాయంలో వనభోజనాన్ని గురించి విశేషంగా చెప్పబడింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కుదిరినటువంటి వాళ్ళు ఈ కార్తీక మాసంలో చక్కగా వనభోజన, దీపారాధన, స్తోత్రాలు చదువుకోవడం, పూజలు చక్కగా చేసుకొని ఆ శివకేశవుల యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా అండి నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నానండి.